సార్ ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ మీ బాస్. ఒకవేళ హరీష్ రావు గారు సీఎం అయితే, ఫర్ సపోజ్ హరీష్ రావు గారే సీఎం అయితే, కేటీఆర్ గారికి మీరు ఇచ్చే శాఖ ఏంటి? నన్ను ఎందుకే తిప్పలు పెడతారు? నన్ను ఇట్లా మంచిగా ఉండనియరాది, ఎందుకు లేని పంచాయతీలన్నీ. అది అంతా భవిష్యత్తు గురించి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, హీఈస్ వెల్, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన ప్రజల్లోకి వస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో చర్చ ఎందుకు బాస్? సార్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ క్వశ్చనే కామన్, ఎక్కడ ప్రజల్లో కామన్ తెలంగాణ పబ్లిక్ అందరికి కూడా ఉన్న క్వశ్చన్. కానీ మీరు ఇద్దరు మామూలుగా కలుసుకున్నప్పుడు బావమరుదులు ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ డిస్కస్? మోర్ పాలిటిక్స్. ఇదేమైతుంది, ఆ అంశం ఏమైతుంది, దీని మీద ఎట్లా స్పందించాలి, దాని మీద ఎట్లా స్పందించాలి, ఆయన ఏదో కొంచెం అలిగిండట, లేకపోతే ఈయనను పార్టీలకు వస్తా అంటుండట, గిట్ల అవుతుందట, ఈ అంశం మీద మనం ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, ఈ అంశం మీద వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి, ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. సో డెఫినెట్గా ఆల్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ను ఎక్కువగా మాట్లాడుతాం. మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్గా ఉంటుందా? డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే సింపుల్గా ఫాలో అవుతాం. మీ శాఖల్లో ఒకరికొకరు హెల్ప్ అడిగే వాళ్ళు డెఫినెట్గా. ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నిధులు అవసరం ఉంటే కేటీఆర్ గారు నన్ను కొంత హ్యాండ్ లోన్ అడిగితే ఫైనాన్స్ నుంచి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళము. నాకు ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్లో ఐటీ ప్రాసెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకునేవాడిని. ఇది క్వైట్ కామన్. అంటే అఫ్కోర్స్ ఎనీ మినిస్టర్ విల్ టేక్. న్యాచురల్గా మేమిద్దరం కూడా తీసుకుంటాం. ఏమని పిలుస్తారు మీరు? కేటీఆర్ రామనా లేకపోతే బావా? కేటీఆర్ అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక కేటీఆర్ అనే పిలుస్తాను. రామని మేము ఇంట్లో మాట్లాడుతుంటాం. ఆయన మిమ్మల్ని అప్పుడప్పుడు బావనే పిలుస్తాడు. బావాను పిలిచి పేరు పెట్టి పిలవడు. చిన్నవాడు కాబట్టి మీరు న్యాచురల్గా చిన్నప్పుడు కలిసి ఉన్నాము, ఒక దగ్గర కలిసి పెరిగాము, ఆ రిలేషన్. సార్ దిస్ ఇస్ స్పందన. సార్ స్పందన ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి సార్? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా బీఆర్ఎస్ తీరుందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా టీడీపీ కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం కరెక్టే కదా, మరి దీనిపై విమర్శలకు మీ సమాధానం ఏంటి? సో ఫస్ట్ టైంలోనేమో మా పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమనేవాడంటే, బెర్లిన్ గోడలు బద్దలు కొట్టినట్టు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలుపుతాము అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు డబ్బు సంచులతో పట్టుబడ్డ విషయం కూడా మనం చూసాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలి, తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేత కాదు, తెలంగాణ వస్తే మత కలహాలు వస్తాయి, నక్సలైట్లు వస్తారు, తెలంగాణ వాళ్ళకు పాలనే రాదు అనేటువంటి ఒక చర్చ ఉండేది. సో అప్పుడు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి డెఫినెట్గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం తెలుగుదేశం పార్టీ ఇంటోటో మెర్జ్ అయింది. అంటే అది చట్ట ప్రకారంగా అలౌడ్. మన దేశంలో 2/3 ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే, ఇప్పుడు మన రాజ్యసభలో కూడా చూస్తున్నాము, లోక్సభలో కూడా చూస్తున్నాము, అనేక రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు, కోర్టులు కూడా దాన్ని శాంటిఫై చేశాయి. అట్లా మాకు ఆ రోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, మంచి గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పరిపాలన ఇంకా గట్టిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జరిగినమాట వాస్తవం. రెండవసారి కూడా మీరు చూస్తే మాకు 2/3 ఎమ్మెల్యేలు వచ్చేదాకా మేము కండువాలు కప్పలేదు. మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా పార్టీలో జాయిన్ చేసుకోలేదు, ఏ ఎమ్మెల్యే కూడా కండువా కప్పలేదు. కొంతమంది మద్దతు ప్రకటించినా మీరు ఓపిక పట్టండి, 2/3 అయితేనే చేరాలి పార్టీలో అన్నాను తప్ప కేసీఆర్ గారు ఎవరికి కూడా కండువా కప్పలేదు. 2/3 అయిన తర్వాతనే స్పీకర్ గారు మెర్జర్ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఆయనే స్వయంగా కండువాలు కప్పాడు. అది అన్కాన్స్టిట్యూషనల్. అందుకే మేము కోర్టుకు వెళ్ళాం. మాకైతే నమ్మకం ఉంది, తప్పకుండా సుప్రీంకోర్టు ద్వారా లిమిటెడ్ టైం ఫ్రేమ్తో స్పీకర్ గారికి డైరెక్షన్ వస్తుందనేటువంటి విశ్వాసం ఉంది.